ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. నయ్యం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ్యం ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవునా, ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి, ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓహో, అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి బెంగళలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాకు తింటాక నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవరా ఇక్కడ కాంట్రాక్టర్? నమస్కారం అండి. ఏంట్రా నమస్కారం? నేనే కాంట్రాక్టర్ పాండుని. వంటలో ఏదైనా తక్కువైందా? కొట్టు పోయమంటుంది. ఏం వడ్డించనే లేదయ్యా. ఏంటి? దానికి అసలు ఏమి తగలలేదు. అసలు వడ్డించనే లేదా? రే సుబ్బయ్య, రామయ్య, రండి రైట్. వడ్డించే వాళ్ళందరూ ఏంట్రా? ఏంట్రా ఆయనకి ఏమి వడ్డించలేదు అంటున్నారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డెట్లేదు. గ్యాస్ వెజిటేరియన్ చాప ఎలా పెట్టను? వెజిటేరియన్. ఈయనకి ఒళ్ళంతా కొలెస్ట్రాలే, అందుకే మటన్ ఎట్లేదు. కొలెస్ట్రాలా? ఈయనకి షుగర్, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో. ఏయ్, నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్ లో? నా రూట్ లో. నీ రూట్ లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా, అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు, భార్య. ఇప్పుడు ఎందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు? తిరుపతికి వెళ్ళొచ్చాడు, కాళహస్తికి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు? ఇప్పుడు తీర్థయాత్రలు ఎందుకు? ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు. నోరు వేయండిరా. రేయ్, ఏమైందిరా? నువ్వు పద, ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం. పద. అమ్మా, నేను చెప్పేది కాస్త కూర్చోవయ్యా, నీ మానం నువ్వు వెళ్ళిపోతున్నావు. నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను. నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చి పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే. కొంతమంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు, వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు. సొంత దొరికితే చాలు నన్ను పంపించేయాలని చూస్తున్నావు. నువ్వే ముంచెట్టున్నావు. ఇలా చూడు ఈశ్వర్, ఎలక్షన్ పనులు చాలా ఉన్నాయి, నువ్వు బయలుదేరు. అవును గురు, పోదాం పద. ఆగరా, కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యం. మొదలెట్టారా బాబు? అమ్మా, ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? ఇలా చూడమ్మా, ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను, సరేనా? రండి. అయ్యలారా, అమ్మలారా, పులిని ఎదిరించి పిల్ల, ఏనుగుని ఎదిరించి ఎలుక, గుర్రాన్ని ఎదిరించి గాడిద, నెమలిని ఎదిరించి నల్ల. విషయానికి రావయ్యా. ఎవడు అదే నోరు మూసి కూర్చో. నెమలి పురి విప్పుతుంది, మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడడానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు. అన్నని ఎదిరించి నిలబడుతున్నాడే ఆ డుబాకోరు, వాడే అమ్ముతాడురా. ఆ జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, బఠానీలే జంతికలే. ఏందన్నా అభ్యర్థి బఠానీలు అమ్ముతున్నాడా? జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, జంతికల బఠానీలే, జంతికల బఠానీలే. బఠానీలు అమ్మేవాడిని నిలబెట్టాడు. ఆ ఈశ్వర్ గాడు ఎంత మెంటల్. వేడి వేడి చూడు, కాఫీ కాఫీ కాఫీ, సొంటి కాఫీ, కాఫీ కాఫీ, సొంటి కాఫీ, కాఫీ 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 కాఫీ, బఠానీలు, బఠానీలు బాబా, బఠానీలు, బఠానీలే. కాఫీ కాఫీ కాఫీ, సొంటి కాఫీ, సొంటి కాఫీ, కాఫీ కాఫీ. మీరు బఠానీలు అమ్మచ్చు, సొంటి కాఫీ అమ్మచ్చు, కానీ మా అన్న ఉన్న ఒక్క తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడ్డారు. రేపు మా అన్న ఏర్పాటు చేసిన డాన్స్ చూసి మీరు అదిరిపోతారు. నమస్కారం, ఓటేసేయండి. నమస్తే టీచర్, మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను, మర్చిపోకుండా ఓటేసేయండి.
స్కూల్ పైకప్పు కారుతోందని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు. ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ నియోజకవర్గానికి ఏం మేలు చేశారు? రాయ్ తలుపులేసేంట్రా. ఏమే నువ్వేసే ఒక్క ఓటుకి నే మొత్తం సాధించినవని చెప్పాలా? చెప్తా, లిస్ట్ రాసుకో. 16 కొంపలు కూల్చాను, 10-15 హత్యలు చేశాను, ప్రజల డబ్బు 2 కోట్లు కొల్లగొట్టాను, 200 ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేర రిజిస్టర్ చేయించుకున్నాను. ఇందులో దెబ్బతిన్న వాళ్ళు 200 మంది, ఊరొదిలి పారిపోయిన వాళ్ళు 300 మంది. ఇది కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని. ఇదే నువ్వు అడిగిన నా 10 ఏళ్ల సాధన. ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో. నన్నడిగేవనుకో మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా. మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా. తప్పకుండా నాకే ఓటేస్తుంది, మర్చిపోకండి. మర్చిపోకూడదు. మన వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏమిటంటే, అందరూ బాగా అలసిపోయి ఉంటారు కనుక ఫుల్లుగా తాగి మూసుకొని పడుకోండి. అన్నయ్య, మనం ఇంతవరకు 40 లక్షలు ఖర్చు పెట్టాం. అందులో 3 లక్షలు పోస్టర్స్కే ఖర్చు అయ్యాయి. కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క పాంప్లెట్ కూడా పంచిపెట్టలేదు. అది మాత్రమే కాదన్నా, మన పేరు లేని గోడే లేదు. వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు. ఇంకా నువ్వు మాట్లాడకూడదు. అయ్యా, మీరు వెళ్ళని సందు లేదు, దూరని ఇల్లు లేదు, చూడని మనిషి లేడు, అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు. అలాంటప్పుడు ఈయన్ని ఎదిరించి ఏ ధైర్యంతో నిలబడుతున్నాడు వాడు? ఏమన్నా రే అంటావు? అయ్యా, మిమ్మల్ని ఎదిరించి వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడురా. పోయిన ఎలక్షన్స్ లో 1 లక్ష ఓట్ల తేడాతో గెలిచాను. ఈ ఎలక్షన్స్ లో మొత్తం 3 లక్షల ఓట్లు నాకే. అన్నా అన్నా, తెల్లదోనే బాంబు వేసేసాడన్నా. అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది. మీరు ఓడిపోవడం ఖాయమన్నా. ఏంట్రా వాగుతున్నా? నేనేం వాగట్లేదన్నా. ఆ టీవీ చూసి ఊరే బొగ్గుమంటోంది. వెళ్ళండి అన్నా, వెళ్ళి టీవీ చూడండి. ఇకపైనే అసలు పని మొదలవుతుంది. రాయ్ ఏంటే మొగుడికేసి లుక్కులు ఇస్తున్నా? కాంట్రాక్టర్ చెప్పన్నా. వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్. వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. ఆ రోజు మీటింగ్ లో బఠానీలు అమ్ముకునే వాళ్ళంతా మెంటలుగాళ్ళన్నా. ఇప్పుడు చూసావా, అయ్యగారి భాగవతం ఊరంతా తెలిసిపోయింది. అంతా ఈ టీవీ వల్లేరా? ఎమ్మెల్యే రే రాజు అన్నయ్య, ఇంకో 10 నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు. నేలమట్టం చేసేయండి. అలాగే అన్నయ్య. రేయ్ రండ్రా. త్రిశూలం టీవీ కొత్త చిరునామా నంబర్ 10 రాజీవ్ నగర్. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఖార్సైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు. అన్నయ్య, లైవ్ లో చూపించి పరువు తీసుకున్నాడు రా. ఏం పీకుతున్నావు అక్కడ? అడ్రస్ మార్చేశాడు అన్నయ్య, వెతుకుతున్నాను. క్షమించండి, త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది. ఎలక్షన్లు అయ్యేంత వరకే వీళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఉన్నమాట చెప్పాలంటే వాడే వేశాడు మీకు వేటు. ఇంకా ఏం చేస్తున్నావురా? అన్నయ్య, అడ్రస్ మళ్ళీ మార్చేశాడు. కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని. దుర్మార్గుడా, మంటల్లో మసి చేసి
విభూదిగా పెట్టుకుంటా. తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది. అయితే ఒకటి, తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు, కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది. మీరు కొంచెం మేకప్ తో వెళ్ళుంటే బాగుండేది. మూసుకో. మళ్ళీ క్షమించండి, త్రిశూలం టీవీ పాత అడ్రస్ కే పాత డ్రెస్ కి. త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రండి పెడదాం. రేయ్, ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా? వదులుతామంటారా? మీ అందరినీ నరికేస్తా. ఇదంతా లైవ్ లో మా వస్తుంది. అన్న ఎన్నో హత్యలు చేశాడు, అందులో ఇది కూడా ఒకటి అవుతుంది. ఏందో పట్ట చూస్తా ఉండవు, పేరు తక్కువయ్యా. రేయ్, రేయ్, ఆ మూర్తిగాడిని వదలమన్నా. రేయ్, వాడిని వదిలేంట్రా. రేయ్, నీకే చెప్పేది. శంకర్ని వదలమనరా. ఆ కోట్లింగాన్ని కూడా కోట్లింగాన్ని వదలమనరా. రేయ్, వాడిని వదలంట్రా. వదలంట్రా. రేయ్, నువ్వు ముందా ఈశ్వరుని వదలరా. వారికే చూస్తావేంట్రా? వదలమంటున్నానుగా, వదలు. అన్నయ్య, ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తోంది? డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా? నేను మాత్రమే కాదు, ఊరంతా చూస్తున్నారా. ఏమంటున్నావు అన్నయ్య? లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం. పోరా. రేయ్, నేను గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా. రేయ్, వెంటనే వచ్చేయండి రా. రేయ్, ఇచ్చిన బిల్డప్ చాలరా, నోరు మూసుకుని పో. వాడెందుకు వెళ్ళిపోయినాడు? వీడెందుకు ఇట్టా చూస్తా ఉన్నాడు? ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 17 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి 5,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరులో భుజంగం 28 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడే అందిన సమాచారం, ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 47 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. అభ్యర్థి భుజంగం 8 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు 8,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకురా పొలమాల? ఏంటన్నయ్య, మూడోసారి గెలిచావుగా. ఎన్ని ఓట్లతో? 10 ఓట్ల తేడాతో గెలిచామన్నా. అయ్యా, 10 ఓట్లు 1000 ఓట్లు, గెలుపు గెలిపే. దొంగ ఓట్లు ఎన్ని వేశారు? 25,000 ఓట్లు అన్నయ్య. అవి వేయలేదంటే చెప్పరా. వేయలేదంటే ఓడిపోయి ఉండేవాళ్ళం. నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా? ఎవర్రా? ఈశ్వర్ అన్నయ్య. ఏంట్రా ఈశ్వరి? రాయ్, ఆ పూలమాల అలాగే ఉంచుకోండి. వాడి శవానికి వెయ్యాలి. రాయ్, లాక్కురండి రావండి. మీనా, మీనా, ఏంటన్న పూర్ణ అంత కంగారుగా ఉన్నావు? ఆ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు. ఎప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పడతాడో అని భయంగా ఉంది. కాసేపు మీ ఇంట్లో వెళ్తాను. దానికి ఇంతగా అడగాల, కావాల్సినంత సేపు ఉండు. ఏంటో ఇక్కడ ఉన్నావు? నాతో బయలుదేరు.
ఎక్కడికి? ఎన్నికలు పూర్తయ్యాక ఎక్కడికైనా నాతో వస్తానన్నావుగా. అన్నాను, అందుకని ఇలా ఉన్న నువ్వు పాళ్ళంగా ఇంకేం మాట్లాడుకు, నాతో బయలుదేరు. బట్టలైనా మార్చుకొస్తానమ్మా. ఏం అక్కర్లేదు, పద పోదాం. పోనీ ఎక్కడికమ్మా? శ్రీశైలానికి. శివ 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 శ్రీశైల క్షేత్రం ఈశ్వర నిలయం, ముక్తికి మార్గం కైవల్యధామం. విశ్వము కంత హృదయ భాగము, భక్తుల మదిలో నిత్య తేజము, ఈశ్వర నిలయం శ్రీశైల క్షేత్రము. ఈ సుదినం మా హృదయం శివమయమే శివమయమే. నీ స్మరణం ఒక జాగృతి కిరణం, జ్యోతిమయమే జ్యోతిమయమే. శ్రీశైవ క్షేత్రం జ్యోతిమయమే. ఓం నమః శివాయ నమః. రా.